సాధారణంగా ఒక సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. కానీ ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. మరి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు అని చాలా మందికి అనుమానం రావచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారత్ సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ పద్ధతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. భారత్ వ్యవసాయ దేశం కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటుంది. ఫిబ్రవరి మార్చ్ కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ 2 నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకురావడానికి ఇదొక ప్రధాన కారణం. భారత్ లో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తర్వాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. భారత్ లో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించింది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించుండొచ్చని చెప్తారు. ఇలా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా కెనడా, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, హాంకాంగ్, జపాన్లు కూడా ఉన్నాయి.